వెల్కమ్ టు ఓహో టాకీస్. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పైన చర్చ జరుగుతూ ఉంది. మరి అది అనుమానాస్పదంగా జరిగిన సంఘటన, లేదంటే కావాలని ఆయన హత్య చేశారా అన్న కోణంలోనైతే పలు అనుమానాలు, ఆరోపణలు వినబడతా ఉన్నాయి. ఇక ఈ అంశం పైన పోలీసులు కూడా దర్యాప్తు చేయడం జరిగింది. ఒక నివేదికను కూడా వాళ్ళు ప్రిలిమినరీ అంటే ఒక ప్రాథమిక విచారణలో వాళ్ళు కొన్ని అంశాలను కూడా తెలపడం జరిగింది. ఆయన కారు యాక్సిడెంట్లో మరణించారని చెప్పేసి కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు హైదరాబాద్ నుంచి మొదలుకొని ఆ మార్గ మధ్యలో ఎక్కడ కొవ్వూరు వరకు, విజయవాడ, తర్వాత గన్నవరము, ఈ ప్రాంతాలలో వాళ్ళు ఒక 300 సీసీ కెమెరాల ఫుటేజ్ని కూడా పరిశీలించి వారు పోలీసులు అయితే ఆయన మృతికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఎక్కడ కూడా ఆయన వాహనాలని, కార్లు కానీ ఇతర వాహనాలు చేజ్ చేయలేదని వాళ్ళు వివరించారు. ఒక 4 కార్లు ఉన్నా కూడా వారు ఈయన కార్లను ఫాలో అవ్వలేదని, వారు కొంత 4 కార్లకు సంబంధించిన వాళ్ళు వ్యాపారులు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు అయితే వినపడతా ఉన్నాయి. ఈ అంశం పైన కూడా సోషల్ మీడియాలో చాలామంది పోలీసులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. లాంగ్ షాట్లో ఆయన ఫుటేజ్ ఏదైతే ఉందో వాటిని చూపిస్తూ చెప్పారని, అలా కాకుండా ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యలో ఎక్కడ స్టే చేశాడు, అంటే హోటల్స్ కావచ్చు, దాబాలు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, అక్కడ ఏమైనా ఆయన గడిపిన ఫుటేజ్లు, అంటే క్లోజ్ ఫొటోస్ని, వీడియోస్ని రిలీజ్ చేయాలని, అసలు ఆయన కాదా చాలామంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కేఏ పాల్ మా పార్టీ నాయకుడు ఆయన, అదేవిధంగా ప్రముఖ మత బోధకుడు కేఏ పాల్ కూడా అసలు బైక్ పైన ప్రయాణించింది కూడా విజయవాడ, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు బైక్ పైన ఉన్నది ప్రవీణ్ పగడాలని. ఆ తర్వాత బైక్ నడిపించింది కొవ్వూరు వరకు, బైక్ నడిపించింది వేరే వ్యక్తిని పథకం ప్రకారం చంపేశారని, హత్య అని చెప్పి ఆయన వాదిస్తూ ఉన్నారు. దీనిపైన సంచలనంగా మారింది. మరో ఒక రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలుగా ఎంపీగా పనిచేసిన హర్ష కుమార్ కూడా ఇది ఒక పథకం ప్రకారం ఆయన హత్య చేశారని, యాక్సిడెంట్గా దీన్ని చిత్రీకరిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని, ఏపీ పోలీసులు అంటే రాజమండ్రి ఐజీ, ఎస్పీలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని, వాస్తవాలను బయటపెట్టడం లేదని, యాక్సిడెంట్ కాదని, ఇంకా దీనిపైన పూర్తి విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీనిపైన చర్చిస్తున్నారని, ప్రజలకు కూడా వీరు ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని పోలీసులను కోరుతూ ఉన్నాడు. ఇక ఈ అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక హర్షకుమార్ మరొక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. ఆయన స్పీడ్గా వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న 2 అడుగుల గుంతలో పడిపోవడం జరిగింది. 2 అడుగుల గుంతలో పడిపోతే ఈ ప్రవీణ్ మరణిస్తాడా? ఏ విధంగా అది సాధ్యము? నేను కూడా ట్రై చేస్తాను, బైకును స్పీడ్గా తోలుతూ హెల్మెట్ కూడా పెట్టుకుంటాను, గుంతలో పడిపోతాను, మీడియాని కూడా పిలుస్తాను, నాకు ఎలా గాయాలైతే నేను చనిపోతానా? ఆయన కూడా ఒక సవాల్ విసరడం జరిగింది పోలీసులకు, ఏపీ ప్రభుత్వానికి. మొత్తం మీద అయితే ఇది చర్చనీయాంశంగా హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడు కూడా 24వ తారీఖు మార్చి 12 గంటల ప్రాంతంలో సవేరా వైన్ మార్ట్ నుండి ఎల్బీ నగర్ అనుకుంటా, అక్కడ ఆయన 950 రూపాయల బిల్ పే చేసి పేటీఎం ద్వారా లిక్కర్ కూడా కొనుగోలు చేశాడని చెప్పేసి కూడా మీడియా వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. మొత్తానికైతే ప్రవీణ్ పగడాల అంటే ప్రయాణం పైన, బైక్ పైన వెళ్ళిన అంశం పైన వాళ్ళ సిస్టర్ కూడా చెప్తా ఉన్నది. ఆ బైక్ పైన విజయవాడ వరకు అయితే మా అన్నయ్య ఉన్నాడు, ఆ తర్వాత ఆ బైక్ తోలే వ్యక్తి మా అన్నయ్య కాదు, మా అన్నయ్య పొట్ట కూడా ఉంటుంది ఆయనకు. ఆ తర్వాత కనిపించిన వ్యక్తి చాలా పొడుగ్గా ఉన్నాడు, తూలుతూ బైక్ నడుపుతున్నాడు, మొత్తం వాలిపోయి కూర్చున్నాడు, అతను మా అన్నయ్య కాదని చెప్పేసి కూడా ఆమె వాదిస్తూ ఉంది. అన్ని అంశాలను పరిశీలించిన పోలీసులు ఇంకా దర్యాప్తు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అంశం ఏం తేలనుంది, పోలీసులు దర్యాప్తులో ఏం చెప్తారో. ఇప్పటివరకు అయితే పోలీసులు చాలా వరకు ఇది ఈ తాగడం వల్ల, అదేవిధంగా వడదెబ్బ వల్ల
అంటే చాలా దూరం ప్రయాణించడం వల్ల ఎండలో వడదెబ్బకు గురి కావడం, ఆ తర్వాత ఆయన మద్యం సేవించడం, ఆ తర్వాత బైక్ను స్పీడ్గా నడపడం చీకటి టైంలో, అదేవిధంగా దానికి హెడ్లైట్ లేకపోవడం, ఒక బ్లింకర్ ద్వారా ఆయన డ్రైవ్ చేస్తూ వెళ్ళడం, ఇవన్నీ ఆయన మృతికి కారణమని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా సోషల్ మీడియాలో కావచ్చు చాలామంది కూడా మరి పలు రకాలైన అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చూడాలి మరి పగడాల మరి మృతి ఏదైతే ఉందో అది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించి మరి కేసును పరిష్కరించాలని చెప్పేసి కూడా చాలామంది మేధావులు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజానీకమైతే కోరుతూ ఉన్నారు. వాస్తవానికి పోలీసులు కూడా చాలా కష్టపడి కేసును ఒక సవాల్గా తీసుకొని పరిష్కరించే దిశలో కూడా వాళ్ళు ప్రయత్నాలు చేయడం మనం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి.